ఓం నమో గణపతయే. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఒక సంచలనమైనటువంటి తీర్పును వెలువరించిందండి. ఆ తీర్పు ఏమిటి అని చూద్దాం. నేటి అన్ని దినపత్రికల్లోనూ కూడా ఆ తీర్పు ప్రముఖంగా ప్రచురించబడింది. మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్టే. చాలా ముఖ్యం. మతం మారిన తరువాత కూడా మాకు ఆ యొక్క కులం రక్షణ ఉంటుంది అని అనుకుంటే తప్పు. హిందువుల్లో ఆ యొక్క దళితులుగా ఉన్నటువంటి సోదరులందరికీ కూడా ఆ యొక్క చట్ట సంరక్షణ ఉండాలి. అలా కాకుండా మతం మారిపోయి కూడా వీళ్లకు రావలసినటువంటి హక్కులు అవన్నీ కూడా వాళ్ళు కాజేస్తూ ఉన్నారు. అందుకని సుప్రీంకోర్టు ఏమి తీర్పిచ్చింది? క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎస్సీల కిందకు రారు. హిందువులు, బౌద్ధులు, సిక్కులకే ఆ హోదా. చాలా ప్రత్యేకమండి. అంటే భారతదేశంలో పుట్టినటువంటి మతాల్లోకి మారితేనే ఆ హోదా కొనసాగుతుంది. అంతే తప్ప విదేశీ మతాల్లోకి కనుక మారి వెళ్ళిపోతే ఆ హోదా ఉండదు, ఆ హోదా రద్దవుతుంది అని స్పష్టంగా చెప్పింది. ఇక్కడ హిందువులు, బౌద్ధులు, సిక్కులు అని 3 మతాలు మాత్రమే మనకు చెప్పినట్లుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ బౌద్ధులు అనేటటువంటి మతంలోనే, ఆ యొక్క నామధేయంలోనే జైనులు కూడా కలిసి ఉంటారు. భారత రాజ్యాంగం ప్రకారం బౌద్ధులు అని ఎక్కడ వాడినా కూడా బౌద్ధ జైనులు అని అర్థం చేసుకోవాలి. కావున హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు మాత్రమే ఆ హోదా. అంటే ఎస్సీ ఎస్టీలు కనుక ఈ 4 మతాల్లోకి మారితే ఆ హోదా కొనసాగుతుంది. ఎస్సీ ఎస్టీలుగానే ఉంటారు, కులం రద్దవదు. క్రైస్తవంలోకో ఇస్లాంలోకో మారితే మాత్రం ఆ యొక్క కులాలు రద్దయిపోతాయి. మేము ఆ కులం వాళ్ళము అని చెప్పుకోవడానికి కుదరదు. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్త మనం చూసుకుంటే, క్రైస్తవ మతంలోకి మారి దాని గురించి క్రియాశీలకంగా బోధిస్తూ పాటించే వ్యక్తులు ఎస్సీల కిందికి రారు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 ఏప్రిల్ 30న ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడినటువంటి ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు మినహా ఏ మతాల వారు కూడా ఎస్సీల కిందికి రారు అని స్పష్టం చేసింది. క్రైస్తవంలోకి వెళ్ళినా కూడా మతాన్ని అడ్డు పెట్టుకుంటాము, క్రైస్తవంలోకి వెళ్ళినా కూడా కులాన్ని అడ్డు పెట్టుకుంటాము అంటే కుదరదు అని చెబుతూ ఉన్నారు. ఈ 3 మతాలు మినహాయించి, అంటే 4, ఈ 4 మతాలు మినహాయించి ఇతర మతాల్లోకి మారిన వారు వెంటనే ఎస్సీ హోదాను కోల్పోతారు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారు అంటూ హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందినటువంటి చింతాడ ఆనంద్ దాఖలు చేసినటువంటి పిటిషన్పై సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టు 26న విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం దాన్ని వెలువరించింది. ఎస్సీల కిందికి ఎవరు వస్తారు అన్నది రాజ్యాంగ ఉత్తర్వులు 1950లో స్పష్టంగా ఉన్నది. ఆ ఉత్తర్వుల్లోని క్లాజ్ 3లో పేర్కొన్నటువంటి మతాలు మినహాయించి మిగిలిన ఏ మతంలోకి మారినా కూడా పుట్టుకతో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా ఎస్సీ హోదా పోతుంది. అలాంటి వారు ఎలాంటి చట్టబద్ధమైనటువంటి రక్షణను పొందలేరు. రక్షణ కానీ, ప్రయోజనాలు కానీ రాజ్యాంగము, పార్లమెంటు, శాసనసభలో చేసిన చట్టాల కింద పొందుపరచినటువంటి రిజర్వేషన్లు కానీ, హక్కులు కానీ, ప్రాధాన్యతలు కానీ పొందలేరు. క్లాజ్ 3లో పేర్కొన్న మతాలను కాదని ఇతర మతాలను అనుసరిస్తూ మరోవైపు తాము షెడ్యూల్డ్ కులాల వాళ్ళము అని చెప్పుకోకూడదు. వ్యక్తిగత, సామాజిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఒక మతాన్ని అనుసరిస్తూ మరోవైపు చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిగా చెప్పుకోవడం కుదరదు. ఈ 2 వాదనలు కూడా పరస్పర విరుద్ధమైనవి, రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకం. ఈ కేసులో పిటిషనర్ ఎస్సీ కులంలో పుట్టి తరువాత క్రైస్తవంలోకి మారారు అన్నది నిర్వివాదాంశం. మతం మారినా కులాన్ని అలాగే ఉంచుకోవడం ఆమోదయోగ్యం కాదు రాజ్యాంగపరంగా. పిటిషనర్ క్రైస్తవంలోకి మారి దశాబ్ద కాలంగా పాస్టర్గా పనిచేస్తూ గ్రామంలోని పలు ఇళ్లలో ప్రతి ఆదివారము కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కుల ధృవీకరణ పత్రాన్ని మాత్రమే పెట్టుకుని చూపించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. పిటిషనర్ క్రైస్తవంలోకి మారి మళ్ళీ సొంత మతం స్వీకరించినట్లు నిరూపించలేకపోయినందున అతడి షెడ్యూల్డ్ కుల సభ్యత్వం రద్దయినట్లే. అతను క్రైస్తవ మతంలోకి మారిన తరువాత
కొంతకాలం అక్కడ ఉండి మళ్ళీ నేను హిందూ ధర్మంలోకి వచ్చేసాను అని చెప్పేసి నిరూపించుకోవాలి. అలా నిరూపించుకుంటే తన కులం తనకుంటుంది. కాకుండా క్రైస్తవంలోనే కొనసాగుతూ కనుక నాటకాలు ఆడితే ఆ కులం అనేటటువంటిది ఉండదు, కులానికి సంబంధించినటువంటి హక్కులు రక్షణ ఉండదు అని అర్థమైపోతున్నది. ఈ కేసు నేపథ్యం ఏమిటని చూస్తే 2021 జనవరి 24న కొత్తపాలెం గ్రామంలోని ఓ ఇంట్లో ఆదివారం ప్రార్థనలు నిర్వహించి తిరిగి వెళుతూ ఉండగా అక్కల రామిరెడ్డి, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, నాగార్జునరెడ్డి, మణికంఠరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి మరో 25 మంది అడ్డుకొని దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించినట్లు చింతాడ ఆనంద్ చందోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంటే పాస్టర్ ఆయన, ఈ చింతాడ ఆనంద్ అనే ఆయన పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ జరిపి ఇరు వర్గాల కులాలను తహసీల్దార్ ద్వారా ధృవీకరించుకున్న తర్వాత 2021 ఏప్రిల్ 30న ఛార్జ్ షీటు దాఖలు చేశారు. అయితే క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని, అందువల్ల ఆయన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తమపై నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలని నిందితులు సిఆర్పిసి సెక్షన్ 482 కింద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్నటువంటి హైకోర్టు 6గురిపై నమోదు చేసినటువంటి క్రిమినల్ కేసులను కొట్టేస్తూ 2025 ఏప్రిల్ 30న తీర్పు వెలువరించింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదని, మతం మారి క్రైస్తవాన్ని బోధించడంతో పాటు పాస్టర్గా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరు అని స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ పాస్టర్ ఆనంద్ 2025 మే 14న సుప్రీంకోర్టులో ఎల్సిపి దాఖలు చేశారు. ఆ సందర్భంలోనే సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ వార్తను మనం ఎందుకు చదువుకుంటూ ఉన్నాము అనంటే, చాలా గ్రామాల్లోకి క్రైస్తవ మత ప్రచారకులు వచ్చి హిందూ ధర్మాన్ని దూషిస్తూ, హిందూ దేవీ దేవతలను, గ్రంథాలను, ఆచారాలను దూషిస్తూ వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మత ప్రచారము ఇతర మతాలను దూషించకుండా కూడా చేయవచ్చు, కానీ వాళ్ళు అలా చేయరండి. నేనే గమనించాను. ఒకసారి తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్నటువంటి బాదంపూడిలో ఒక ఆటో వచ్చింది. అది దగ్గరలో చర్చికి సంబంధించినటువంటిది. అందులో కొంతమంది క్రైస్తవ సోదరీమణులు ఉన్నారు. ఒక ఆయన తండ్రి గారు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఆటోలో గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయా అని చెబుతూ, ఆ గంగా నది స్నానాన్ని పవిత్రతను అవహేళన చేస్తూ, ఇది దోసకాయను గంగలో ముంచి తీశాను, దీనికి ఏదైనా మార్పు వచ్చిందా, కుక్కను గంగలో స్నానం చేస్తే మార్పు వచ్చిందా అని తీవ్రంగా హిందూ ధర్మాన్ని అవమానిస్తూ వాళ్ళ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకున్నారు. అలాంటప్పుడు హిందువులు ఎవరైనా వెళ్ళి వ్యతిరేకిస్తారు, దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది మన దేవీ దేవతలను నిందించినప్పుడు, దూషించినప్పుడు. అప్పుడు ఇలాంటి చట్టాలను అడ్డం పెట్టుకుంటూ ఉంటారండి. కులం పేరుతో దూషించారు అది ఇది అని చెప్పేసి. ఒకవేళ కనుక మతం మారినటువంటి వ్యక్తి తన యొక్క కులాన్ని తిరిగి పొందాలంటే కనుక మళ్ళీ తన యొక్క మాతృ ధర్మంలోకి వచ్చేసేయాలి. ఏ ధర్మంలోనైతే పుట్టాడో, అంటే హిందూ ధర్మంలో కానీ, బౌద్ధంలో కానీ, జైనంలో కానీ, సిక్కు మతంలో కానీ పుట్టినటువంటి భారతీయ మతంలోకి తిరిగి వచ్చేస్తే కనుక తన ఎస్సీ ఎస్టీ గుర్తింపు అనేది కొనసాగుతుంది అని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. తాజాగా కూడా మనం చూసుకుంటేనండి, మందుల సామేలు అని ఒక ఆయన బ్రాహ్మణుల్ని నిందిస్తూ మాట్లాడడం జరిగినప్పుడు చాలామంది నేను గమనించాను, ఆయన దళితుడు అన్నారండి. ఆయన పేరు చూస్తే ఏమిటట, శామ్యూల్ అంటే క్రిస్టియన్ పేరు, దానిని సామేలు అని మన వాళ్ళు మార్చారు. డేవిడ్ని దావీదు అని తెలుగు బైబిల్లో మారుస్తారు చూసారా, ఆ విధంగా. కావున అతను సంపూర్ణమైనటువంటి క్రైస్తవుడు. అతన్ని విమర్శించినా కూడా క్రైస్తవుణ్ణి విమర్శించినట్టే అవుతుంది తప్ప ఆ కులాన్నో లేకపోతే ఆ కులం వ్యక్తినో విమర్శించినట్టు రాదు. తప్పక మందుల శామ్యూల్ అనేటటువంటి వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు, కానీ అతడు దళితుడయ్యే అవకాశం ఉందా? తప్పక మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆ తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పారు కాబట్టి ఇక నేను ఆ అంశం మీద ఎక్కువగా మాట్లాడలేదు. ఈ సుప్రీంకోర్టు తీర్పు పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. స్వస్తి.